హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అగస్య, నెమ్మదిగా మెలకువలోకి రానాయన మంద్రస్వరంతో పిలిచింది ఆ గొంతు. ఆ దండం ద్వారా విశ్వాంతరాళాలలోని కాస్మిక్ పవర్ అగస్త్యన్ గాయపడ్డ శరీరంలోనికి ప్రవహించసాగింది. కాసేపట్లో మూటలా పడి ఉన్న అతడి శరీరంలో చిన్న కదలిక. ఆ ఆకృతి, చేతిలోని దండం పాదరసపు కాంతితో కాస్మిక్ పవర్ని వర్షిస్తూనే ఉంది. ఆ చిమ్మ చీకటిలో అగస్త్యన్ శరీరం దండం యొక్క కాంతి కలగలిసి వెండి జలతారు లైనింగ్లా మెరవసాగింది. ఆ దుష్ట పిశాచ శక్తి చేత కక్షగా నేలకి విసిరి కొట్టపడ్డ పిండి బొమ్మలా కూడుకుపోయిన శరీర భాగాలు, అక్కడికక్కడ విరిగిపోయిన చిన్న చిన్న ఎముకల జాయింట్లు, కొట్టబడిన పవర్కి ఒత్తుకుపోయిన నరాలు, గడ్డకట్టుకుంటూ ఉన్న రక్తం, నెమ్మదిగా నలుపు రంగుకు తిరిగిపోతున్న చర్మం, మొండికేస్తున్న ఆర్గాన్స్, ఇక పని చేయలేమంటూ హరించుకుపోతున్న శక్తి, ఇక నా వల్ల కాదంటున్న గుండె, ఇలా ఒకటేమిటి, దాదాపు చావుకు దగ్గరైపోతున్న డాక్టర్ అగస్త్యన్లోని జీవశక్తిలో విచిత్రమైన మార్పు క్రమంగా చోటు చేసుకుంటూ ఆ శక్తి కాటుక పూసుకున్న చీకటిలో చిత్రమైన ప్రాణశక్తి నీలం రంగు ట్యూబుల తెల్లని లైనింగ్తో మెరుస్తూ ధగధగలాడుతూ అగస్త్యన్ శరీరాన్ని ఉత్తేజంతో నింపుతోంది. ఇంకా సేపటిలో అతడి కాళ్ళు, వేళ్ళు, చేతులు కదలికలు ప్రారంభమై పైలోకాలకేసి సాగిపోబోతున్నటువంటి ప్రాణం వెనక్కి తిరిగి శరీరాన్ని చేరుకుంటున్నట్టుగా అతడి కన్రెప్పలు నెమ్మదిగా కదిలాయి. చెప్పరాని బాధతో వికృతంగా మారిన అతడి ముఖం సాధారణ స్థితికి చేరుకుంది. వైద్యశాస్త్రమే కాదు, జీవించి ఉన్న మనిషి ఎవ్వడూ నమ్మలేని వింత 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 అంటే వింత, అన్బిలీవబుల్ మిస్టరీ అడవి సాక్షిగా ఆవిష్కృతమైంది అక్కడ. దండంతో అతడి నుదుటి మీద తాకించి, అగస్త్య నాయన, సూపర్ మాస్టర్స్ కరుణించినారు, నీ ప్రాణములు నీకు తిరిగి వచ్చినవి, కళ్ళు తెరిచి చూడు. అదే ప్రశాంతత ఆ ఆకృతిలో, ఆ వ్యక్తి గొంతులో, అదే మంద్రస్వరంలో ప్రసరిస్తున్నటువంటి శాంతి. ఆ వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి ఆరా నుండి మొత్తమంతా వ్యాపిస్తున్న బంగారు రంగు, కాంతి, ఈ రెంటితో ఆ పరిసరాలు వెలుగుతూ ఉన్నాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అగస్త్యన్. ఆ వ్యక్తి ముఖంలో చిరునవ్వు మెరిసింది. లే అగస్త్య, నీకేమీ కాలేదు, అదృష్టం ఇంకా నీ పక్కనే ఉంది అంటూనే పూర్తిగా ఆ వెలుగుతో సహా అగస్త్యన్ కంటికి కనిపించారు ఆయన. ఆ ఆకృతి దశాబ్దాల యోగ సాధనతో పునీతమై అనేక మార్మిక శక్తులను సొంతం చేసుకొని పొందిన శక్తులన్నింటినీ సమస్త లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తూ నిరంతరం మనోమండలాల్లో విహరిస్తూ తన అవసరం ఉన్నప్పుడు వచ్చి నిస్సహాయులకు సహాయం అందిస్తూ మానవ జీవితానికి సంపూర్ణ అర్థాన్ని చాటి చెబుతున్న అపూర్వ శక్తిశాలి, యోగ విద్యా పారంగతులు, తపశ్శక్తి సంపన్నులు అయిన అగ్నివర్ష గారిది. ఆయన దయాలబ్ధమైన ప్రాణశక్తిని, జీవితాన్ని తిరిగి పొందిన అగస్త్యన్ నెమ్మదిగా శక్తి కూడదీసుకుని మనిషన్న వాడెవడు నమ్మలేని రీతిలో లేచి నిలుచున్నాడు. అసలు ఆ మనిషి బతకడమే చాలా వింత. దానికి తోడు కదలడం, కూర్చోవడం, లేవడం లాంటి జీవక్రియలు చేయడం ఇంకో వింత. వీటన్నింటినీ మించిన వింత అగస్త్యన్ లేచి నిలబడటం. కళ్ళ ఎదుట సాక్షాత్కరించిన ఆ గురు సాన్నిధ్యాన్ని కళ్ళారా చూస్తూ మనస్ఫూర్తిగా ఆయన పాదాలపై వాలిపోయాడు డాక్టర్ అగస్త్యన్. దేశంలోనే ప్రసిద్ధికెక్కిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అగస్త్యన్. శుభం నాయన, పరమేశ్వర ప్రసాదితమైన ఈ జీవితాన్ని ఆర్తుల సేవలో చరితార్థం చేసుకో. నీకు ఇది పునర్జన్మ. ఉన్న జీవితం చిన్నది, మనిషి దానిని వృధా చేయక సద్వినియోగం చేసుకొనవలే. విక్రముడును, సౌభాగ్యవతి మంజు, మధు తదితరులందరూ పిశాచి చేతిలో పావులైనారు. ఈ రాత్రికి అడవి దాటడం ప్రమాదం. ఇక్కడికి దాపుల్లోనే ఒక చెట్టు పైన
మీ మధు జీవించియే ఉన్నాడు. వెలుగు కిరణములు వ్యాపించగని ఆ దిక్కుగా వెళ్ళుము. ఇరుగురును కలిసి మీ వారిని చేరుకుంటారు. ఇక్కడ నీకే భయమూ రాదు లేదు. ప్రశాంతముగా ఈ వృక్షమును ఆశ్రయించి ఉండుము. వృక్షదేవతను కూడా ప్రార్థించుము. చీకటి పలు దుష్టశక్తులకు నెలవు. జాగ్రత్తగా నడుచుకొనుము. అనవసరమైన భ్రాంతులకు లోబడకము. మరలా కలసిదనం. ఇక్కడ నీ ప్రాణములకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. తెల్లవారిన పిమ్మట నీ భార్య రోహిణితో మాట్లాడు. ఆమె కంగారు పడుతున్నది. ఆయుష్మాన్ భవ అని దీవించి క్షణంలో ఆ వెలుగుల మధ్య అదృశ్యమైపోయాడు అగ్నివర్ష. అంతే అప్రతిభుడైపోయాడు డాక్టర్ అగస్త్యన్. జరిగిందంతా ఒక కలలా ఉంది. మొత్తం గుర్తుకొచ్చింది. తన మీదకి ఉరికిన పిశాచి, తన గాయాలు, ఆ రాత్రి జరిగిన భీకర పోరాటం అన్నీ గుర్తుకొచ్చాయి. తెల్లారగానే రోహిణితో మాట్లాడాలి. పాపం రోహిణి తనతో పాటు నడుస్తూ జీవితంలో చాలా సంవత్సరాలే వచ్చేసింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లోకి చేరిపోయిన ఈ విషయంలో, ఈ సమయంలో ఆమెను కూడా తనతో పాటు పరిశోధనల పేరుతో ఈ అడవుల్లో అలమటించేలా తిప్పుతూనే ఉన్నాడు. అయినా తన వెన్నంటి నీడల వదలకుండా తనతో పాటు కలిసి అన్నింటినీ ఎదుర్కొంటూ చావుకెదురుగా నడుస్తూనే ఉంది. ఆమె కదా భార్య అంటే. ఎలాగైనా రోహిణితో మాట్లాడాలి. ఈ మహాత్ములకి తెలియనిదంటూ లేదేమో. లోలోనే భక్తిగా నమస్కరిస్తూ ఏ చెట్టు కింద అయితే ఇంతవరకు రక్తపు ముద్దలా గుడ్డ బొమ్మలా పడి ఉన్నాడో ఆ చెట్టు కొమ్మలేమైనా కిందకున్నాయేమో అని ఆ చీకటిలో తడుముకున్నాడు. అసలు వృక్షాన్ని ప్రార్థించడం ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఇంకెందుకని కిమ్మనకుండా ఊరుకుని చెట్ల కొమ్మల్ని వెతుక్కోసాగాడు. రాత్రి భారంగా గడుస్తూ ఉంది. రక్తపు ముద్దల అంతవరకు పడున్న అతను ఇప్పుడు సాధారణ స్థాయిలో లేచి నిలబడగలుగుతున్నాడు. ఆధునిక వైద్య విజ్ఞానానికి ఎంత మాత్రం అసలు ఊహాతీతమైనటువంటి అంశం అది. సాధారణ మనుషులకు దుర్లభమైన అఘోర గురు సాన్నిధ్యాన్ని పొందిన ఆయన మరణం నుంచి తప్పించుకొని నిలబడగలిగాడు. అదే మన యోగశాస్త్ర మర్మాలలో దాగున్న విశిష్టత. అటువంటి యోగశాస్త్ర మర్మాలతో కూడినటువంటి ఈ పవిత్రమైన భరత భూమిలో పుట్టడం కంటే గొప్పదనం ఇంకేముంది? అసలు ఇంకెన్ని మార్మిక రహస్యాలు దాగున్నాయో, అసలు మన కథలో ఇంకా ఎలాంటి విచిత్రాలు రాబోతున్నాయో, అసలు ఏ విషయాన్ని మనం విస్మరించకుండా మరచిపోకుండా వినాలి, తెలుసుకోవాలి. మన జీవితం యొక్క, ప్రాణం యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకోవాలి. మనలోని శక్తిని, ధనాన్ని, డబ్బుని లేని వారికి, ఆర్తులకు, అన్నార్తులకు పంచగలగాలి. మనసులో రెండో ఆలోచన లేకుండా ఉన్నది పక్కవారికి కొంతైనా సరే ఇవ్వగలగాలి. అలాంటి హృదయం, మనస్తత్వం నిండుగా ఇవ్వగలిగినటువంటి మట్టి ఈ నేలలో, ఆ మట్టిలోని శక్తి ఈ నేలలో ఉంది. ఇటువంటి నేలలో 100 జన్మల పుణ్యం చేస్తే గాని పుట్టడం కష్టం. అలాంటిది రకరకాల కారణాలతో ఈ నేలని విడిచిపెట్టి రెక్కలు కట్టుకొని పరాయి దేశాలకు ఎగిరిపోతున్న వారిని చూస్తే మనకేమనిపిస్తుంది? మనస్సుని జయించడం అసాధ్యం అనిపిస్తుంది కదూ. సరే, ఇక మన కథలో తరువాతి భాగానికి వెళ్ళిపోదాం. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.